జై శ్రీమన్నారాయణ. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మనిషి పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం, అందులో ఏ పాదం తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న 108 శ్లోకాలు ఈ నక్షత్ర దోషాలను నివారించడానికి, గ్రహగతులను అనుకూలంగా మార్చడానికి ఉపయోగిస్తాయి. 27 నక్షత్రాలకు సంబంధించి 108 పాదాలుంటాయి. ఈ 108 పాదాల్లో ఒక్కొక్క పాదానికి విష్ణు సహస్రనామంలో గల ఒక్కొక్క శ్లోకం వరుసక్రమంగా సంబంధించి ఉంటాయి. ఈ శ్లోకాలు పఠించడానికి పెద్దగా నియమాలు ఏమీ లేవు. శుచిగా ఉండి ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా కూడా పఠించుకోవచ్చు. ముందుగా అశ్విని నక్షత్రంలో గల 4 పాదాలకు ఏ ఏ శ్లోకాలు సంబంధించి ఉన్నాయో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో మొదటి పాదానికి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభు భూతకుద్భూతబుద్భావో భూతాత్మా భూతభావన. రెండో పాదానికి భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి హవిః పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. మూడో పాదానికి యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషస్సరః నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నాలుగో పాదానికి సర్వః సర్వః శివస్థాణు భూతాది నిధిరవ్యయ సంభవో భావనో వర్త ప్రభవ ప్రభురీశ్వర. కొంతమందికి జన్మ నక్షత్రం తెలిసిన పాదం తెలియకపోవచ్చు. అటువంటి వారు ఆ నక్షత్రానికి సంబంధించిన 4 శ్లోకాల్ని పఠించాలి. కొంతమందికి నక్షత్రమే తెలియకపోవచ్చు. అటువంటి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం పఠించాలి. మిగిలిన నక్షత్రములకు ఏ ఏ శ్లోకాలు చదవాలో తెలుసుకుందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంటు ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.